హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నెలవారీ సరుకులు తెచ్చిన తర్వాత మనము ఈ ప్యాకెట్స్లలో బాక్స్లలో వేసుకున్న తర్వాత ప్యాకెట్లలో మిగిలిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు నాకు కూడా మిగిలిపోతూ ఉంటాయండి. ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తాం కదా, ఇలా పెట్టేసిన తర్వాత మనకు ఎయిర్ వెళ్ళిపోయి దీంట్లో పురుగులు కూడా పడతాయండి. నిజంగా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత పురుగులు అయితే ఖచ్చితంగా పడతాయన్నమాట. మీరు గమనించండి, ప్యాకెట్ తీయకముందు ఒక్క పురుగు కూడా పడదండి. ప్యాకెట్ ఒకవేళ మనం తీస్తే కనుక అందులోకి పురుగులు అయితే కంపల్సరీగా పడిపోతూ ఉంటాయి అన్నమాట. నేను జస్ట్ ఇలా పట్టుకొని థ్రెడ్ అనేది చుడతా ఉన్నాను. ఫస్ట్ నాకు తెలియక ఇలా చేసేటప్పుడు కూడా పురుగులు పడుతున్నాయి అన్నమాట. ఇంకా కట్టినా కూడా ఇలా పడుతున్నాయే అనేసి అనుకునేదాన్ని. బియ్యం కూడా చూడండి, మీరు ప్యాకెట్ ఓపెన్ చేయకముందు మీకు పురుగులు అనేది పడవన్నమాట. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు పురుగులు అనేది పడుతూ ఉంటాయి. ఇలా పడకుండా ఉండాలి అంటే కనుక మనం ఒక ఐడియా అయితే ఆలోచించానండి. నేనైతే ఈ టిప్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా అయింది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నానండి. దీనికి నేను ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానన్నమాట. అది మనకు ఓపెన్ కాకుండా పెట్టుకోవడానికి నేనైతే చిన్న టిప్ అయితే ఫాలో చేస్తానండి. ఆ టిప్ని మీరు కూడా ఫాలో అయితే కనుక చాలా వరకు మీరు కూడా మనీ సేవ్ చేసినట్టు ఉంటారు. అంటే పురుగులు పడినవి మళ్ళీ మనం యూజ్ చేయం కదా, అది వేస్ట్ చేసేసి పారేస్తూ ఉంటాం కదా, అలా లేకుండా మనము రీయూజ్ కూడా చేసేసుకోవచ్చండి. ఇలా నేను ఎన్నిటికైనా చేస్తూ ఉంటానన్నమాట. ఇట్లా నేను చాలా ఏళ్ళగా చేస్తున్నానండి. ఈ విధం మీకు కూడా నచ్చితే ఫాలో చేయండి, ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. తర్వాత పొయ్యినైతే నేను ఇలా ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది కదా, మనం కట్ చేసిన కవర్ ఉంది కదా, దాన్ని ఇలా మనము కొంచెం వేడినైతే చూపించాలన్నమాట. చూపించి ఇలా వత్తేయాలి. అంటే జస్ట్ కొద్దిగా వత్తేస్తే సరిపోతుందండి. ఇది బాగా అంటుకుపోతుంది అన్నమాట. తర్వాత ఎయిర్ అనేది వెళ్ళదు, గ్యాప్ అనేది ఉండదన్నమాట, ఓకేనా? తర్వాత ఇంకొకటి కూడా నేను ఇలాగే చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఇలాంటి టిప్సే ఫాలో అవుతూ ఉంటానండి. మీరు కూడా మంచిగా మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటారు. అంటే చాలామంది అంటారు కదా, అదే మీషోలో అదేదో ఉంది కదా ప్లాస్టర్ లాగా, దాన్ని పట్టుకొని ఇలా పీకితే అది కవర్ అయిపోతుంది అనేసి, అలా మనం దానికి డబ్బులు వేస్ట్ చేసే కొద్దీ ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా? ఇలా నేనైతే మొత్తం ఇలా ఒత్తేసి పెట్టేసుకుంటానండి. మనం చిన్న ఒక 2 మినిట్స్లో అయితే ఇవన్నీ కవర్ చేసేసాం కదా, బాగా వత్తేసి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అంతేనండి. నేను ఈ చిన్న టిప్ని ఫాలో అవుతూ ఉంటాను. చూస్తారు కదా, నేను చూపిస్తాను చూడండి. కింద వేసినా కూడా మనకు ఏ పొడి కూడా రాలేదన్నమాట. ఇడ్లీ కూడా రవ్వ కూడా రాదు, అలాగే పిండి కూడా రాదు, అలాగే పప్పులు కూడా కింద పడవు అనమాట. ఇలా చూడండి, చూస్తున్నారా? ఏది కూడా వెళ్ళడం లేదు కదా. ఇలా చేసుకుంటే మనము ఇంట్లోనే చిన్న టిప్స్ తోటి ఇలా ఫాలో అయితే అవ్వచ్చండి. మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మరికొందరికి యూస్ అయ్యే వాళ్ళకి ఇది షేర్ చేయండి, ఓకేనా? ఇలా ఉండేదాన్ని నేను ఇలా ప్యాకప్ చేసేసి పెట్టేసుకుంటానమాట. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, ప్యాకెట్ అంటే నేను కాటన్స్ పెట్టుకొని చిన్న కార్డ్బోర్డ్ పెట్టుకొని దాంట్లో పెట్టుకుంటానండి అనేసి. అందులో అయితే ఇవి పెట్టేసి నేను పెట్టుకుంటా ఉంటానన్నమాట. క్లీన్గా పెట్టుకుంటానండి. ఇలా చేసుకున్న దానివల్ల మనకు ఏం ఉపయోగం అంటే కనుక దీంట్లో ఎయిర్ వెళ్ళదు, అలాగే పురుగులు కూడా పడవు, ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.